అన్నా వయసు 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనతో మెస్సయ్య కొరకు, రక్షణ కొరకు కనిపెట్టుతూ ఉంది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఈ రోజున ఆచారాలు ఎక్కువైపోయాయి, కానీ ప్రార్థన అనుభవాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నేటి క్రైస్తవ కుటుంబాలు మిగతా కుటుంబాల సంగతి ఎలా ఉన్నా కానీ. కాబట్టి ప్రియులరా, మెలుకవగలిగి లూకాసు వార్త రాస్తాడు, మెలుకవగలిగి యజమాని కొని లూకాసు వార్తకు రాస్తాడు. మూడవది, దేవునికి ఇష్టలు ఎవరు అంటే, ఇక్కడ 2వ అధ్యాయంలో 16 వచనం అంటాడు, త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచినవారు. ప్రియులరా, ఇందాకే నోవా గారు ఒక మాట చెప్పారు, నేను చెప్పాలనుకున్న మాట. చూచినవారు ఎంతమంది చూచారు దేవుణ్ణి? హ్యాపీ క్రిస్మస్ అని పొద్దున సీఎం గారు పోటీ పడి చెప్పుకుంటున్నారు. మీరు చూసారు లేదు ఇలా వీడియో? సీఎం గారు, తెలంగాణ సీఎం గారు ఇద్దరు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పే ఆ వీడియో క్లిప్పింగ్ దాన్ని రిలీజ్ చేయడంలో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ప్రియులుగా, ఇక్కడ జ్ఞాపకం చేస్తే గొర్రెల కాపరులు దేవుని చూచారు అనగా, దేవునికి ఇష్టలు ఎవరు అంటే విధేయత కలిగిన వారు. ఇక్కడ చూడండి, వారు త్వరగా వెళ్ళి కనుక ప్రియులరా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి వెళుతూ సమీపిస్తున్నప్పుడు జక్కయ్య చూస్తాడు. జక్కయ్య యేసు ప్రభు ఎవరు చూడాలి అనుకున్నప్పుడు మేడి చెట్టు ఎక్కినప్పుడు ప్రభు అంటున్నమాట, జక్కయ్య త్వరగా దిగు, నేను ఈరోజు నీ ఇంటిలో ఉండబోతున్నాను. అందుకనే లూకాసు వార్త 19వ అధ్యాయం అంటాడు, నశించడాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఈ రోజున చూచిన అనుభవం అనగా రుచి చూచిన అనుభవం. పేతురు రాస్తున్న మాట, ప్రభు ఉత్తముడని రుచి చూచి ఉన్నాడే అని పేతురు రాస్తే, కీర్తన గ్రంథం 34వ సంకీర్తన, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచిన ఎడలా. కాబట్టి ప్రియులరా, ఈ రోజున మనము ఈ సెమీ క్రిస్మస్ పెట్టుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనం ఇతరులకు దేవుని యొక్క సమాధానాన్ని ప్రచురము చేయడానికి. సమాధానం అనేటువంటిది ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటే రాజీ చేసింది కాదు. సమాధానం అంటే ఉభయులు ఏకం చేసింది కాదు. సమాధానం మానవునికి భగవంతునికి మధ్య ఉన్నటువంటి పరిశుద్ధత కోల్పోయినప్పుడు ఈ సమాధానం యేసుక్రీస్తుని యొక్క రక్తం వల్ల కలిగింది. అందుకనే ఆయన మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా ఇందాక చదివినటువంటి ఎబిది పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులుగా, సమాధానం. ఈ రోజున డబ్బులున్నాయి ప్రపంచ దేశాలకి, ఈ రోజున టెక్నాలజీ ఉంది ఈ దేశానికి, ఈ రోజున క్రైస్తవ కుటుంబాలకు కూడా ఆధిక్యతలు ఇచ్చేసాయి దేవునికి దగ్గర కుటుంబాలు. కానీ సమాధానం కోల్పోతున్న దినాలు. ఏంటి సమాధానం అంటే, మనిషికి మనసులో ఉన్నటువంటి వ్యక్తికి సమాధానం కోల్పోతున్నాం దినాలు. కనుక ప్రియులరా, దేవుడిచ్చే సమాధానం తిండి బట్ట కట్టుకున్నటువంటి వస్తువులు బట్టి కాదు, కానీ యేసుక్రీస్తులకు ఇష్టలై ఉన్నప్పుడు వచ్చేటువంటి సమాధానం. అందుకే యేసు ప్రభువారు ఈ దూత సమూహముతో అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. కాబట్టి ఈ రోజున సమాధానం నాలో నాకే సమాధానం లేని పరిస్థితి. ఇంకా సమాజంలో ఎక్కడ ఉంటుంది, సంఘంలో ఎక్కడ ఉంటుంది, కుటుంబంలో ఎక్కడ ఉంటుంది, దేశాల మధ్య ఎక్కడ ఉంటుంది. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన వెలిగించటానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ గొర్రెల కాపర్లు చేసిన 3 పనులు ఏంటంటే, 1 ఆ రక్షకుని కొరకు పరిగెత్తారు, చూచారు. ఆ వ్యక్తిని వారు అనుభవించారు. అందుకని విన్నా